నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. గణేష్ నిమజ్జనం పేరుతో ఏలూరు జిల్లా కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రెండు కులాల మధ్య జరిగిన ఘర్షణ, దాడులు, ఈ ప్రక్రియ అంతా కూడా గత వారం రోజులుగా అట్టుడుగుతుంది ఆంధ్రప్రదేశ్ అంతా కూడా. మరి ఈ కైకలూరులో సెప్టెంబర్ 5వ తేదీన గణేష్ నిమజ్జనం ఊరేగింపుతో ఏర్పడిన రెండు కులాల మధ్య వివాదం చిలికి చిలికి గాలివానల ఈవేళ చాలామంది కైకలూరులో కాపు సామాజిక వర్గం దాడిలో కైకలూరు దానగూడకు సంబంధించిన చాలామంది దళితులు గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికీ కూడా కైకలూరులో భయంగా పరిస్థితులు ఉన్నాయి. పోలీసులు పికెటింగ్ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎలాంటి దాడి జరుగుతుందో కైకలూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న దళిత వాడలు, ముఖ్యంగా దానగూడెం దళిత వాడలు కూడా భయాందోళనతో ఇళ్లలో నుండి రోడ్ల మీద రావడానికి భయపడే పరిస్థితి. మరి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కూడా ఒక విధంగా చెప్పాలంటే ఈ దాడులకు సంబంధించిన విషయాల్లో ఎవరైతే ఈ కుట్రదారుడు ఉన్నాడో, ఈ కుట్రదారుడు కొల్లి వరప్రసాద్ డైరెక్షన్లో దాడులకు తెగబడే పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఈ కైకలూరులో రెండు సామాజిక వర్గాల మధ్య జరిగిన ఘర్షణ వాతావరణం ఈవేళ సంచలనంగా మారిన నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్, కమిషన్ ఎక్కడ ఉంది, చైర్మన్ ఎక్కడ ఉన్నారని కైకలూరులోని దానగూడెం సంబంధించిన దళిత వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఎక్కడైనా ఒక షెడ్యూల్ క్యాస్ట్, అదేవిధంగా ఒక అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తులు దళిత వర్గాలపైన దాడులు చేసినప్పుడు ఖచ్చితంగా ఎస్సీ కమిషన్ వెంటనే స్పందించాలి. మరి అక్కడ జరిగిన ఘటనని ఇమీడియట్గా వచ్చి ఎస్సీ కమిషన్ చైర్మన్ పరిశీలించి అధికారులతో మాట్లాడి, మరి ఎస్సీ కమిషన్ అంటేనే షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన అదొక కమిషన్. అది మరొక దళితులకి కైకలూరులో దానగూడెంలో మన అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తులు దాడి చేసి గాయపరిచి ఇబ్బందులకు గురి చేస్తుంటే మరి ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ గారు ఎక్కడ ఉన్నారు? కనీసం ఈ రోజు వరకు ఆయన వైపు నుంచి స్పందన లేదు. కమిషన్లో పనిచేస్తున్న అధికార యంత్రాంగం ఏం చేస్తుంది? మరి ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా లేరని కూడా అనుమానాలు రాష్ట్ర ప్రజల్ని వెంటాడుతుంది. మరి కైకలూరు దానగూడెంలో సాక్షాత్తు దళిత వర్గాలకు సంబంధించిన ప్రజానికం పైన మూకుమ్మడిగా మారణాయుధాలతో కాపు సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తులు దాడులు చేస్తే కనీసం ఈ రోజు వరకు ఎస్సీ కమిషన్ చైర్మన్ కానీ మరి అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు కానీ ఎవరు కూడా ఆ దరిదాపుల్లోకి వెళ్ళి ఏం జరిగింది, మహిళలు అని చూడకుండా మహిళలు కూడా చాలా దారుణంగా వ్యవహరించారు తీరు అక్కడ దానగూడెం సంబంధించిన దళిత మహిళలు అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఎంటీవీ టీం ఆడికి వెళ్ళినప్పుడు వారు ఆవేదన అంతా కూడా ఎంటీవీకి చెప్పారు. మరి ఇప్పటివరకు ఏ అధికారి కూడా అక్కడికి వెళ్ళకపోవడం, అదేవిధంగా మహిళల పైన కూడా దాడులు చేస్తే మహిళా కమిషన్ కానీ ఎస్సీ కమిషన్ కానీ ఎవరు కూడా కైకలూరు దానగూడెం వైపు వెళ్ళకపోవడం కారణాలు ఏంటి? మరి కూటమిలో ఉన్న భాగస్వామ్య పార్టీ జనసేన పార్టీకి సంబంధించిన ఈ కైకలూరు ప్రాంతాల్లో రకరకాల అరాచక శక్తులకి అడ్డాగా మారిన ఈ కొల్లి వరప్రసాద్ నేతృత్వంలో మరి అక్కడ కైకలూరు దానగూడెంలో ఎస్సీలపై జరిగిన దాడుల్ని మరి ఎస్సీ కమిషన్ వచ్చి వెంటనే స్పందించాలి, చూడాలి, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవాలి. ఎవరైతే ఈ ఎస్సీలపైన దాడులకు తెగబడ్డారో వాళ్ళపైన కఠినంగా చర్య తీసుకునే విధంగా ఎస్సీ కమిషన్ చైర్మన్ వ్యవహరించాలి. అదేవిధంగా మహిళలు, అది ఏ సామాజిక వర్గం అయినా కూడా మహిళలపైన కూడా విచక్షణారహితంగా దాడులకు తెగబడితే మహిళా కమిషన్ కూడా స్పందించదు. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, పదవులు అయితే తీసుకున్నారు, ఎక్కడున్నారు? కనీసం ఈ రాష్ట్రంలో మీడియాలో ఇంత చర్చ నడుస్తుంది. మరి గత వారం రోజులుగా కైకలూరు అట్టుడుగుతుంది. మరి ఈ వర్గాలను కూడా భయంగా కైకలూరులో జీవించే పరిస్థితి ఏర్పడితే కనీసం ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ గారు కానీ, మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ గారు కానీ వీళ్ళెవరూ కూడా కైకలూరు ప్రాంతానికి రాకపోగా కనీసం ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయకపోతే
ఈ కమిషన్లు దేనికి? మీకు పదవుల అలంకారానికైనా, లేకపోతే ఈ వర్గాల ప్రజలకి న్యాయం చేయడానికే మీ ఎస్సీ కమిషన్, మహిళా కమిషన్ దేనికని కైకలూరు ప్రజానికం ప్రశ్నిస్తున్నారు. మరి ఇప్పటికైనా ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.హెచ్. జవహర్ గారు, మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ గారు స్పందించాలి. కైకలూరు దానగూడెం వెళ్ళాలి. మహిళల పైన విచక్షణారహితంగా ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేసిన ఎవరైతే ఈ కుట్రదారుడు కొల్లి వరప్రసాద్ అలియాస్ కొల్లి బాబీ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించాలి, కఠిన చర్యలు తీసుకోవాలని దానగూడెం ప్రజలు కోరుతున్నారు. ఒక పక్క కైకలూరు ఎమ్మెల్యే కూడా గత 4-5 రోజులుగా కైకలూరు దానగూడెంలో జరిగిన వ్యవహారాన్ని గమనిస్తున్నారు, వెళ్ళి పరామర్శించారు. కానీ ఈరోజు వరకు ఇప్పటి వరకు కూడా మరి ఈ ఘటనకి బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకునే విషయంలో మరి కైకలూరు ఎమ్మెల్యే గారి వైఖరి ఏంటి అంటే, పోలీస్ విచారణలో ఎవరైతే ఈ దానగూడెం ప్రజలపైన దాడులకు తెగబడ్డారో 7 పైన కేసులు పెట్టారు, ఒకళ్ళిద్దరి పైన విచారణ చేస్తున్నారు. అసలు కుట్రదారుడు కొల్లి వరప్రసాద్ అని చెప్పి కైకలూరు దానగూడెం ప్రజానికం ముక్తకంఠంతో చెప్తుంటే ఎందుకు పోలీస్ వెళ్ళి కొల్లి వరప్రసాద్ ఈరోజు వరకు అదుపులో తీసుకోలేదు, ఎందుకు విచారణ చేయలేదనేది కైకలూరు దానగూడెం ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి కైకలూరు ఎమ్మెల్యే గారు కూడా నోరు మెదపడం లేదు. ఎందుకు మెదపడం లేదు? కొల్లి వరప్రసాద్ పైనే ముక్తకంఠంతో ప్రజానికం చెప్తుంటే మరి కొల్లి వరప్రసాద్ని తన వెంట పెట్టుకుని ఆ కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ నాయకుడిని వెంట పెట్టుకుని అక్కడ ఇన్ని అరాచకాలు, ఇన్ని అడ్డాలుగా మార్చుకుని చేస్తుంటే కొల్లి వరప్రసాద్ని రక్షిస్తుంది ఎవరు? కొల్లి వరప్రసాద్ వెనక ఉన్న నాయకుడు ఎవరు? మరి కైకలూరు ఎమ్మెల్యే ఎందుకు మరి కొల్లి వరప్రసాద్ పట్ల అంత సానుభూతిగా లేకపోతే అంత అభిమానంగా ఉంటూ ఎవరో ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎస్సీ వర్గాలపైన దాడి చేస్తే కనీసం దాడి చేసిన వ్యక్తిని కుట్రదారుడి పైన చర్యలు తీసుకునే విషయంలో ఎందుకు కైకలూరు ఎమ్మెల్యే గారు నోరు మెదపడం లేదు? ఎందుకు మౌనంగా ఉన్నారు? మరి దీనికి కైకలూరు ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా సమాధానం చెప్పాలని కైకలూరు దానగూడెం ప్రజానికం డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ రేపట్లో కైకలూరు ఎమ్మెల్యే గారు స్పందించకుండా, అదేవిధంగా ఎస్సీ కమిషన్ కానీ మహిళా కమిషన్ కానీ కైకలూరు దానగూడెం రాకుండా ఈ బాధితులను పరామర్శించకుండా ఉంటే కైకలూరు దానగూడెం సంబంధించిన దళిత వర్గాలన్నీ కూడా రోడ్ల మీద దిగి ఆందోళనకు దిగడానికి, అదేవిధంగా ఆమరణ నిరాహార దీక్షలు చేయడానికి కూడా దానగూడెం ప్రజానికం రెడీ అవుతున్నట్టు కూడా మనకున్న సమాచారం. మరి ఇప్పటికైనా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ముఖ్యంగా అధికార పార్టీ, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారు ఆయన కాన్ఫరెన్స్లో జరిగింది కాబట్టి మరి ఎవరైతే దీనికి దాడికి తెగబడ్డారో, ఎవరైతే సూత్రధారులో వారిపైన కఠినంగా చర్యలు తీసుకునే విధంగా కైకలూరు ఎమ్మెల్యే గారు ఇమ్మీడియట్గా పోలీస్ యంత్రాంగంతో మాట్లాడి ఎవరైతే ఈ కొల్లి వరప్రసాద్ అన్న టీం ఉన్నారో వీళ్ళపైన చర్యలు తీసుకోవాలనేది దానగూడెం ప్రజలు కోరుతున్న నేపథ్యంలో మరి సాక్ష్యాలు కూడా అలాగున్నాయి. మరి ఎవిడెన్స్ కూడా ఆ దానగూడెం ప్రజలు ఎవరెవరు దాడి చేశారు, దాడి జరిగినప్పుడు కొల్లి వరప్రసాద్ అక్కడే ఉన్నారని కూడా మరి ముక్తకంఠంతో చెప్తున్నారు దానగూడెం ప్రజలు. మరి దీనిపైన కైకలూరు ఎమ్మెల్యే గారు స్పందించాలి. ఇప్పటివరకు కనీసం పట్టించుకొని ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ గారు కూడా స్పందించాలి, మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ గారు కూడా స్పందించాలి. దానగూడెం గ్రామానికి రావాలి, అక్కడ వాళ్ళని పరామర్శించాలి, వాళ్ళకి జరిగిన ఇబ్బందుల్ని, వారికి జరిగిన అన్యాయాలని, లేదా వారిపైన విచక్షణారహితంగా దాడి ఎందుకు జరిగింది, దాడి చేసిన వారిని ఎవరని వాళ్ళు ఇమీడియట్గా పోలీసులతో మాట్లాడి వాళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా ఎస్సీ కమిషన్ చైర్మన్, మహిళా కమిషన్ చైర్మన్ స్పందించాలనేది దానగూడెం ప్రజానికం కోరుతున్నారు. అదేవిధంగా కైకలూరు ఎమ్మెల్యే గారు కూడా వెంటనే స్పందించాలి. లేదంటే 2-3 రోజులు దాటితే కైకలూరులో మరి దానగూడెం ప్రజలు కూడా కొంత ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం చుట్టాలని కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ ఆందోళన ఉధృతం కాకుండా ఉండాలంటే కైకలూరు ఎమ్మెల్యే, ఎస్సీ కమిషన్ చైర్మన్, మహిళా కమిషన్ చైర్మన్ వెంటనే స్పందించాలి, దానగూడెం ప్రజలకి న్యాయం చేయాలని ఆ ప్రజలు కోరుకుంటున్నారు. మరి కొల్లి వరప్రసాద్ని కైకలూరు ఎమ్మెల్యే రక్షిస్తారా? దాడికి పాల్పడిన బాధితులకి అండగా ఉంటారా? ఎవరి పక్కన కైకలూరు ఎమ్మెల్యే ఉంటారు? ఏది న్యాయబద్ధంగా ఉంటే దేనికి వ్యవహరిస్తారు? మరి స్థానిక ప్రజాప్రతినిధి అంటే అక్కడ ప్రజలందరూ కూడా
మరి ఆయనే నాయకుడు కాబట్టి మరి అందరూ ఓటేస్తేనే గెలిచిన ఎమ్మెల్యే కాబట్టి మరి ఈ వర్గాల ప్రజల పట్ల కైకలూరు ఎమ్మెల్యే నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారా లేరా, లేదంటే కొల్లి వరప్రసాద్ని భుజానేసుకుని అండగా ఉండి సపోర్ట్ చేసి రక్షించే ప్రయత్నం చేస్తారా? మరి ఎస్సీ కమిషన్, మహిళా కమిషన్ చైర్మన్లు కూడా మరి దీంట్లో ఎలాంటి వైఖరి అవలంబిస్తారో స్పష్టం చేయాలని చెప్పి కైకలూరు దానగూడెం ప్రజలు కోరుతున్నారు. మరి 2-3 రోజుల్లో మరి కైకలూరు దానగూడెం ప్రజలు తీవ్ర ఆందోళన దిశగా అడుగు వేయకుండానే మరి ఎస్సీ కమిషన్, మహిళా కమిషన్, కైకలూరు ఎమ్మెల్యే ఏ విధంగా స్పందిస్తారో లేదంటే మౌనంగా ఉంటారో మనకెందుకులని చెప్పి కైకలూరు ఎమ్మెల్యే, ఎస్సీ కమిషన్ చైర్మన్, అదేవిధంగా మహిళా కమిషన్ చైర్మన్ మనకెందుకులని ఊరుకుంటారా? లేదంటే పేద ప్రజలపైన ఇలా దాడులు జరిగితే ప్రభుత్వం ఉందా లేదని అనుమానం కలిగే పరిస్థితి ప్రజలు ఏర్పడినప్పుడు ఈ బాధ్యత గల కమిషన్ చైర్మన్లకు ఉన్న వ్యక్తులు కైకలూరు ఎమ్మెల్యే ఏ విధంగా స్పందిస్తారో, ఏం చేస్తారో చూద్దాం. మరి థ్యాంక్ యూ. కోటి ఆశలతో వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.